ఇగోండి ఇక్కడ నేను బంజారా హిల్స్ లో అమ్మవారి గుడి తీసేసింది. ఇక్కడ లోపలికి ఎవరిని పంపించలే, ఒక 5గురిని పంపించారు. నన్ను, చికోటి ప్రవీణ్ గారి, లంకాల దీపక్ రెడ్డి గారు వీళ్ళని. లోపలికి వచ్చినాం. మైకులు కూడా ఉన్నాయి అక్కడ చూడండి అమ్మవారి గుడికి. ఇక్కడ ఎంత ఇట్లా జరిగింది, మొత్తం అందరం వచ్చినాము గానీ ఇక్కడ సడన్ గా ఇట్లా మొత్తం ఈ కబ్జాలు అయినాయని మొత్తం తీసేసిరు. చాలా బాధాకరం అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా ఛిద్రం చేయడం. ఇక్కడ అమ్మవారి ఆనవాలే లేదు, ఇక్కడ మొత్తం పోయింది. చాలా బాధగా ఉంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంది. మా అధ్యక్షుడు లంకాల అడిగేది ఏం లేదు. లంకాల దీపక్ రెడ్డి గారు అధ్యక్షులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు, అలాగే చికోటి ప్రవీణ్ గారు. ఇది ఒక కార్నర్ ఉన్నది, ఏమి ఇబ్బంది అయింది? పోలీస్ ప్రొటెక్షన్ లో వచ్చాము. గవర్నమెంట్ ల్యాండ్ నువ్వేమో మేమేమో మనకు అది ఇష్యూ కాదు, మనకు సంబంధం లేదు. సపరేట్ సబ్జెక్ట్. 50-100 గజాలు నువ్వు ఎట్లయితే తీసినావో అట్లా పెట్టాల్సిందే. అంతే, మిగిలిందంతా ఏమన్నా చేసుకోండి. 100 గజాలు అమ్మవారి స్థలం, అమ్మవారికి 100 గజాలు ఇస్తే చాలు కదా, అంతకన్నా అవసరం లేదు. వితౌట్ నోటీస్ 3 గంటలకు వచ్చి ఇక్కడ కూలగొట్టారు. ఇది పోలీసులు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకొచ్చే లోపల కూడా ఉన్నారు, బాగానే కాపలా కాస్తున్నారు. కానీ 100 గజాలు వాళ్ళ తప్పు లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే రెవెన్యూ అధికారులందరూ చాలా ఘోరంగా 3 గంటలకు వచ్చి కూలగొట్టడం చాలా అమానుష్యం. ఈ అమ్మవారి గుడి అన్నది మన ప్రెస్టేజెస్, మన ప్రైడ్, మన గుడిని మనం కాపాడుకుందాం, మన పని మనం చేద్దాం. ప్రవీణ్ గారు మీరు. జై శ్రీరామ్. ఒక ప్రైవేటు వ్యక్తులకి ఈ యొక్క 12 ఎకరాల ప్రాపర్టీని కట్టబెట్టడానికి ఇవాళ అమ్మవారి గుడిని తొలగించడం జరిగింది. క్లియర్ కనబడుతుంది, ఇక్కడ సైట్ లో ఉన్నాం మేము. మరి మొన్నటిదాకా బోనాలు పండగ గుడి జరిగింది. ఇది కూడా ఎప్పుడో 4 ఏళ్ళ 5 ఏళ్ల గుడి కాదు, 70 నుంచి 80 సంవత్సరాల పురాతనమైన మందిరము. మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క భూములని ఇతర వ్యక్తులకి, ప్రైవేట్ వ్యక్తులకి అమ్మే క్రమంలో ఎన్నో హిందూ దేవాలయాలు మాత్రం ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి సకలం చెరువుల ఓవైసీ కట్టిన అక్రమ నిర్మాణాన్ని కూల్చే దమ్ము లేని రేవంత్ రెడ్డి మరి వాళ్ళ వచ్చి హిందూ గుళ్లపై పడ్డం చాలా సిగ్గు చేటుగా నేను భావిస్తున్నాను. మరి హిందువులందరూ కూడా దీనిపై స్పందించాల్సిందిగా మనవి చేస్తూ మరి దీనిపై మేము పోరాటం కొనసాగిస్తాం. మరి తదుపరి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. జై శ్రీరామ్. 80 సంవత్సరాలుగా కుర్మా యాదవులందరూ ఇక్కడ చేసుకుంటున్నారు పూజ. హిందువులుగా చాలా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడ గుడిని నిర్మించుకుంటున్నారు. ఈ మధ్య స్లాబ్ అయ్యంగానే 80 సంవత్సరాల నుంచి ఉన్న పురాతనమైన గుడిని తొలగించడం చాలా అమానుష్యం. దీనికోసం మనందరం పోరాడదాం, అందరం కలిసి గట్టిగా దీని గురించి నినదించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళని మాయమైతే కాంగ్రెస్ నాయకులు గుళ్ళని కూడా మింగేస్తారనే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ ఎలాగో ఖాన్ గ్రేస్ కాబట్టి ఇప్పుడు ఎలాగో అమ్మవారితో పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళా నిలబడడం కష్టమే, ఖచ్చితంగా పోతుంది. మనం అమ్మవారే చూసుకుంటుంది. అమ్మ దయతో మనం ఖచ్చితంగా ఇక్కడ స్థలాన్ని సాధించుకుంటాం. జై శ్రీరామ్. అందరికీ నమస్తే.